సార్ మా పెళ్ళి 19 సంవత్సరాలు సార్. 19 సంవత్సరాలు అయింది. మధ్యలో పెళ్ళి అయిన తర్వాత 4 సంవత్సరాలకి గర్భిణీ వచ్చింది. 4 సంవత్సరాలు గర్భిణీ వచ్చింది. వస్తే ఐదో నెలల గర్భిణీ పోయింది సార్. 5వ నెలలోనే అబార్షన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత లేట్ తీసుకున్నాం సార్. తర్వాత టైం తీసుకున్నారు. టైం తీసుకోండి అని చెప్పారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ బెడ్ రెస్ట్ తీసుకుంటే లోపల ఉన్న ఈ బిడ్డను చంపేసిన క్రిములు చక్కగా పెరిగి పిల్లలు కానీ మనవళ్ళని పెంచి ఇక ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి కదా. డాక్టర్ గారికి కావాల్సింది అది. తర్వాత నేను రెస్ట్ తీసుకోమన్నారు, నువ్వు రెస్ట్ తీసేసుకున్నావు. ఈ క్రిములు ఇప్పుడు పెరిగి పెట్రైపోయి ఉన్నాయి. ఇక ప్రెగ్నెన్సీ వచ్చే పరిస్థితి లేదా? తర్వాత మళ్ళీ చూపించుకున్నాను సార్. చూపిస్తే గర్భసంచిలో నీరు గేర్లు ఉన్నాయని చెప్పారు సార్. గర్భసంచిలో గెట్లు వస్తాయి. ఎందుకంటే పురుగులు ఖాళీ కూర్చొని ఏం చేస్తాయి? పని పాట లేకోకుండా. మనం అంటే పని పాట లేకుండా కూర్చోవచ్చు, కానీ పురుగులు కష్టజీవులు, అవి గూళ్ళు కట్టేస్తాయి. అప్పటికి ఆపరేషన్ కూడా చేయించాను సార్. భూమి లోపల పురుగు చేరింది అనుకో ఏం చేస్తుంది? చెద పురుగులు గుట్ట కట్టింది కదా. ఇప్పుడు చెదపురుగులు గుట్ట అనేది మన బాత్రూంలో వచ్చింది. మనం సినిమా చూసినట్టు సొత్తా కూర్చుంటే అది ఏం చేస్తుంది? బెడ్రూమ్లోకి వస్తుంది. బెడ్రూమ్లో కూడా సినిమా చూసినట్టు చూస్తే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఈ పురుగు ఫస్ట్ వచ్చింది, చక్కగా నీ బిడ్డను పొడిసి పడేసింది. డాక్టర్ గారికి ఏమి ఇచ్చేమో గుట్టినట్టు కూడా లేదు. హాయిగా బెడ్ రెస్ట్ తీసుకో బాగుంది. ఆవిడ బెడ్ రెస్ట్ తీసుకుంది, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకున్నావు. ఈ లోపల పురుగులు పెరిగిపోయి పెరిగిపోయి ఏం చేసినాయి? మీ ఆవిడ గర్భసంచిలో ఉన్న పురుగు వెళ్ళి అండాశయంలోకి వెళ్ళి క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, మరి గర్భసంచిలోకి వెళ్తే ఫైబ్రాయిడ్, పాలిప్పు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ కలిగిస్తాయి. ఆపరేషన్ చేయించాను సార్. దేనికి? నీరు గడ్డలు. ఈ పురుగుల గడ్డలకి లేదా నీటి బుడగలకి హార్మోన్ల సెగ వల్ల సెగ్గడ్డలు వస్తాయి. అంటే నీటి బుడగలు, బబుల్స్ వస్తాయి. ఈ గడ్డలకు ఆపరేషన్ చేసి నువ్వు కోసావనుకో సెగ అక్కడే ఉంది కాబట్టి గడ్డలు మళ్ళీ వస్తాయి. ఒకవేళ పురుగుల గడ్డలు అనుకో, చీము గడ్డలు అనుకో, చీము అక్కడే ఉందిగా, చీము చిందుద్ది కదా, రసి కారిద్ది కదా, మరో 3 గడ్డలు వస్తాయి. ఉపయోగం ఏమి లేదు. డాక్టర్ గారికి డబ్బులు వస్తాయి తప్ప నీకైతే ఏ ఉపయోగం? ఉపయోగం వచ్చిందా? బిడ్డ పుట్టారా? పొట్ల. డేట్లు కూడా సరిగా రావు సార్. డేట్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు పురుగుని స్ప్రెడ్ చేశారు. హాయిగా ప్రశాంతంగా ఉన్న చెదపురుగులు గుట్టని వెళ్ళి కత్తులతోనూ కర్రలతోనూ పొడిశారు. పొడితే అది ఎట్లా కూర్చుంటుంది? కాముగా అక్కడే గుట్టలు పెట్టుకున్న దాన్ని కెలికేటప్పటికి అది 4 చోట్లకి పాకి 4 గుట్టలు పెట్టింది. ఇప్పుడు అండాలను కూడా డ్యామేజ్ చేయడం మొదలెట్టినాయి. పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఇప్పుడు అండాలు డ్యామేజ్ అవుతాయి, నెలలు రావు. ఈ మధ్యలోనే 2 సార్లు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. మళ్ళీ పోతాయి. మళ్ళీ పోయింది సార్. పురుగు అక్కడే ఉంది కదా, దాన్ని తొలగించడం లేడు. సో ఎక్కడే ఉన్నాయి. నీకు ఎన్ని ప్రెగ్నెన్సీలు వచ్చినా పోతానే ఉంటాయి. అడిగాను సార్, దేనికి పోయింది ప్రెగ్నెన్సీ అంటే నీరు గేర్లు ఉన్నాయి, పోతే థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉంది కాబట్టి పోయిందమ్మా. షుగర్ కూడా ఉంది సార్. షుగర్ కూడా ఉంది కాబట్టి పోయిందమ్మా. నీటి గడ్డలు కూడా ఉన్నాయి కాబట్టి పోయిందమ్మా. నేను ఇందాక ఏం చెప్పాను మీకు? పీసీఓడి, నీటి బుడగలు, బబుల్స్, ఇది మెటబాలిక్ డిజార్డర్. ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా బరువు పెరుగుతారు. చెప్పలేదు ఇంకా బరువు గురించి? బరువు కూడా పెరుగుతారు. నెలసర్లు ఇర్రెగ్యులర్ అవుతాయి. ఇది నీకు చెప్పలేదా ఇందాక? నువ్వు మాట్లాడకముందే నేను ఇందాక చెప్తున్నాయి. ఇది నెలలు ఇర్రెగ్యులర్ అయినాయా లేదా? అలాగే గడ్డలు వస్తాయి, సిస్టులు వస్తాయి, గడ్డలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు థైరాయిడ్ రావచ్చు. నువ్వు ఎంతమంది డాక్టర్లు మార్చినా, నువ్వు ఎన్ని ఆపరేషన్ చేసినా బుడగలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. నువ్వు తీస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. పోయినాయి అని బుడగలు ఏమన్నా? ఖర్చు పెట్టావు, ఆపరేషన్ చేయించావుగా. నిన్ను వీడని నీడను నేనే